హలో హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మా న్యూ విల్లా హోమ్ టూర్. కమాన్ చూసేద్దాం, వచ్చేయండి. ఇది G+2 గ్రేటర్ కమిటీ విత్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ చాలా ఉన్నాయి. పిల్లలకైతే సూపర్ అనమాట. మా పిల్లలు చిన్న పిల్లలు, సో వాళ్ళు ఇక్కడ పెరిగితే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ దెమ్. సెక్యూరిటీ ఈజ్ ఆసమ్ హియర్. యాక్చువల్లీ మెయిన్గా ఆ పర్పస్కే ప్రిఫర్ చేసామన్నమాట. ఓకే కమాన్, ఫస్ట్ హాల్ చూసేద్దాము. ఇలా డెకరేట్ చేసాము. నార్మల్గానే ఉంటుంది, అంత హెవీగా ఏం డెకరేట్ చేయలేదు. అంటే వార్డ్రోబ్స్ ఏమో చాలా తక్కువ చేయించాము. ఇదో బోన్సాయ్ చెట్టు అండ్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ ఫోటో. ఇది ఇలా అక్రాలిక్లో చేయించాము. ఇప్పుడు అదే నడుస్తుంది కదా జనరల్గా. లైవ్లో చూడడానికి మాత్రం ఆసమ్ ఉంది అది. మిగతావి కూడా అన్నీ అక్రాలికే చేయించాము బికాస్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ ఆ సైజెస్ కూడా పెద్దగా ఇట్ ఈస్ వెరీ ఆసమ్. అండ్ దిస్ ఇస్ అవర్ హాల్. ఇదే లుక్. అండ్ దిస్ ఇస్ హానిక్స్ మార్బుల్ అంట, వెరీ ట్రెండింగ్ అనమాట. దానికి రొటేటింగ్ చైర్స్. అసలు మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని, ఈవెన్ నేను కూడా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ కిందనే. అండ్ ఆ టెడ్డీ బేర్ ఉంది చూడండి, అది సూపర్ అనమాట. మా తమ్ముడు అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. ఇట్స్ వెరీ మెమరబుల్. హాయ్ నా అంత ఉంటుంది ఆ టెడ్డీ బేర్, అసలు సూపర్. అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు మై కిచెన్. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఇంట్లో అయినా కిచెన్ ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్. సో మాడ్యులర్ వార్డ్రోబ్స్ కొంచెం స్పెషల్గా చేయించాము అనమాట. ఇలా ఎల్లిపాయలు అండ్ ఫ్రూట్స్ అలా వేయడానికి ఇలా బుట్టలు చేయించాము. అండ్ నో ప్రాబ్లం, మనం మళ్ళీ హోమ్ టూర్లో కిచెన్ యాడ్ చేద్దాం. ఓన్లీ సింగిల్ కిచెన్ అండ్ సింగిల్ బెడ్రూమ్ అలా కూడా మీకు వీడియోస్ తీస్తా, కీప్ వాచింగ్. ఇది ఇలా అన్ని గ్లాస్వేర్ తీసుకున్నాము. వై బికాజ్ ఈ మధ్య ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయొద్దని చెప్తున్నారు కదా, సో వీ జస్ట్ ప్రిఫర్డ్ గ్లాస్. ఇంకా ఈ కిచెన్లో ఇదైతే నాకు భలే ఆసమ్గా నచ్చింది. చూడండి, మొత్తం ఇలా పెట్టుకోవడానికి సరుకులు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ లిఫ్ట్, బట్ వద్దు మనం స్టెప్ నుంచి వెళ్దాం, విల్ మిస్ సంథింగ్. చూడండి, మేము ఇట్లా ఫొటోస్ అరేంజ్ చేసుకున్నాము. పాతవి, మా పెళ్ళప్పటివి, ఇవన్నీ పాత ఫొటోస్, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ వెరీ మెమరబుల్. అండ్ ఇలా వచ్చేసి మా పిల్లల ఫొటోస్తో కస్టమైజ్ బ్లాంక్స్ కూడా చేయించాము. అంటే మాకు కొంచెం ఫోటోల పిచ్చిలే కొంచెం. ఇగో ఇలా అన్నీ మా బుడ్డోళ్ళ ఫొటోస్ పెట్టేసామన్నమాట అన్ని బ్లాంక్స్కి. అవి కూడా భలే ఉన్నాయి, అసలు సూపర్. అండ్ ఇద్దరివి కలిపి పెట్టించాము. బాబోయ్, లేకపోతే ఇంకా అక్కది ఉంది నాది లేదు, ఇట్లాంటి గొడవలే అవుతాయి. సో ఇలా పైకి ఎక్కేటప్పుడు ఇలా ఇద్దరివి చేపించాము. మళ్ళీ నెక్స్ట్ కూడా పైన ఇవే వీళ్ళ ఫొటోసే వేరే ఉన్నాయి. సో దిస్ ఇస్ ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ మేము కొంచెం వాల్కి హైలైట్లా కలర్ వేయించాము. అండ్ ఇక్కడ బుద్ధుడి స్టాచ్యూ అయితే తీసుకొచ్చాము. అండ్ ఇట్ వాస్ గుడ్, చాలా బాగుంది కదా. చూడండి, ఇక్కడ బాగా సెట్ అయిపోయిందనమాట. ఇక్కడ సోఫా ఎప్పుడైనా కూర్చోడానికి. సో ఇది వచ్చేసి దేవుడి రూము. మా ఇంట్లో అందరూ భక్తులే, చాలా భక్తి ఎక్కువ. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో, అంటే మా అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్. వాళ్ళది కూడా ఇట్లా కస్టమైజ్ ఫోటో చేయించామన్నమాట, మంచి చూసి. అంటే అలా చూడగానే వాళ్ళకి ఫేస్లో అలా స్మైల్ రావాలని చెప్పి అలా డిజైన్ చేసామన్నమాట. బాగుంటుంది పిక్. అండ్ ఇక్కడ బుద్ధిని పెట్టాం, చిన్న బుద్ధుడు. ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇది ఫస్ట్ ఫ్లోర్ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి చాలా పెద్దగా వచ్చింది డ్రెస్సింగ్ ఏరియా. ఇక అద్దం కనిపిస్తే మనం ఆగడం కష్టంలేండి. అమ్మాయిలు అన్నాక ఆ మాత్రం ఉండదా. అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్లోనే కిడ్స్ బెడ్రూమ్, మా బుడ్డోళ్ళ బెడ్రూమ్ అనమాట. ఉన్న బొమ్మలన్నీ అలా అరేంజ్ చేసేసాను. మొత్తం టాయ్స్ రూమ్ అనమాట ఇది మొత్తానికి. ఇగో మా పిల్లలు ఇద్దరు అమ్మాయిలే, బట్ అబ్బాయిల డ్రెస్ వేసాం. అంటే ఆ మోస్ కూడా మాకు తీరాలి కదా. అండ్ అమ్మాయిలు కదా, డ్రెస్సింగ్ రూమ్ ఖచ్చితంగా ఉండాలా. సో ఇలా డిజైన్ చేసాము. ఇగో ఇది వచ్చేసి మా పిక్, ఇద్దరు బంగారాలు, అంతే రాక్షసులు కూడా. అబ్బాబాబా, స్పెషల్గా కిడ్స్ కంటూ ఎలా చేపివ్వలేదు, ఎందుకంటే వాళ్ళు తొందరగా పెరిగిపోతారు కదా. సో ఉన్న బొమ్మలతోనే ఇలా అరేంజ్ చేసాము. ఫ్యూచర్లో పెద్దగా అయినా కూడా వాళ్ళ రూమ్ కూడా పిల్లల రూమ్ అన్నట్టు ఉండకూడదని. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంటే ఇక్కడ వచ్చేసి దోతుల్లో ఉన్న పిక్స్ పెట్టాము. ఈ డ్రెస్సెస్ వేయడం యాక్చువల్లీ వాళ్ళ తాత కోరిక అనమాట, అలా తెచ్చుకున్నారు. ఇది సెకండ్ ఫ్లోర్.
ఎక్కువ వార్డ్రోబ్స్ అయితే చేపియలేదు, ఎందుకంటే మళ్ళీ ఎవరు పనులు రాకపోతే మేమే తుడుచుకోవాలి కదా, ఆ తలకాయ నొప్పి ఎందుకని చెప్పి ఎక్కువ అస్సలే చేపియలేదు. అండ్ ఫైనల్గా దిస్ ఇస్ అవర్ రూమ్, మై పిక్చర్. బాగుంది కదా. అండ్ ఈ బెడ్స్ ఉన్నాయి కదా ప్రతి బెడ్రూమ్లో, అవి మేము చేయించలేదు, డైరెక్ట్గా తీసుకున్నాం అనమాట. చేపిస్తే అంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు, ఇంత క్యూట్గా, అంటే ఆ మోడలింగ్ అది ఇలా కొంటేనే వస్తుంది. ఇవి యాక్చువల్లీ ఇంపోర్టెడ్ అనమాట, సింగపూర్, మలేషియా అట్లా ఇంపోర్టెడ్వి, అందుకే అంత క్యూట్గా ఉన్నాయి. ది డ్రెస్సింగ్ ఏరియా. అండ్ ఫైనలీ మై ఫేవరెట్ రూమ్, వెల్కమ్, థియేటర్ రూమ్ విత్ రిక్లైనర్స్. ఇవి చేపించాం యాక్చువల్లీ, డైరెక్ట్గా ఇంపోర్టెడ్వి కొనాలంటే ఇవి మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి కాస్ట్. సో అలాగే చేపిస్తామంటే చేపించాము. ఇవి కూడా వెరీ ఆసమ్, బాగున్నాయి. అండ్ మినీ థియేటర్లో అయితే సౌండ్ సిస్టమ్ అది ఆసమ్, మంచిగా ఉంది, గుడ్. ఈ మధ్య మేము ఓటీటీలోనే ఎక్కువ చూస్తున్నాం మూవీస్, సో మాకు బాగా అయితే యూజ్ అవుతుంది. మేబీ అందరు చాలామంది కూడా ఓటీటీలోనే చూస్తున్నారు మూవీస్, థియేటర్ వెళ్ళడమే చాలా తక్కువ అయిపోయింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇది పెట్టించాము. పిల్లలండి, ఎవ్రీబడి, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ స్టెప్స్ యాక్చువల్లీ టెర్రస్ పైకి వెళ్ళడానికి క్యూట్ ఉంది కదా, ఎలిఫెంట్. ఇంకా టెర్రస్ పైన ఏం లేదులేండి చూడ్డానికి. ఇది సెకండ్ ఫ్లోర్లో బాల్కనీ. కమాన్ చూసేద్దాం. బయట చెట్లు పెట్టామన్నమాట, మొన్నే నర్సరీకి వెళ్ళి అన్ని గ్రీనరీ ప్లాంట్స్ తెచ్చామన్నమాట. గ్రీనరీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. అండ్ వీ హ్యావ్ ఎ ప్లాన్ యాక్చువల్గా, ఏంటంటే చిన్న చిన్న కూరగాయలు పెట్టుకుందామని ఇక్కడ. ఇప్పుడు ఇంకా కాలేదు, పెడతాం ఫ్యూచర్లో. మిరపకాయ చెట్టు, ఒక టమాటా, పాలకూర, అలా ఏదో చిన్న చిన్న అవసరాలకి పెట్టుకుందాం అనుకుంటున్నాము, చూడాలి. ఇప్పుడైతే అన్ని షో చెట్లే ఉన్నాయి, కొంచెం షోప్టా. ఇది అవుట్ సైడ్ లుక్. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ. చెప్పాము కదా నర్సరీకి వెళ్ళి అన్నీ ఎత్తుకొచ్చేసామని. అన్ని గ్రీనరీ ప్లాంట్సే అనమాట, చూడగానే అట్లా గ్రీనరీ ఉండాలని చెప్పేసి అన్ని గ్రీనరీ ప్లాంట్సే తెచ్చాము. ఇలా డెకరేట్ చేసుకున్నాం అనమాట. అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. మోడ్యులర్ కిచెన్ అండ్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్లో మేము ఆర్గనైజర్స్ పెట్టుకున్నాము ఫర్ గుడ్ లుక్ అనమాట. అదంతా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.